నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు, ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువుగారు శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మందికి ఉంటుంది నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అని చెప్పి, కానీ ప్రత్యేకించి దీపారాధన అనగానే ఎన్నో నియమాలు ఉంటాయి. నిజంగా ఏ రకంగా చేసుకోవాలి, దీనికి ఒక నిర్దిష్టమైన సమయమే ఉండాలేమో ఇలా ఆలోచిస్తూ ఉంటారు. నిజంగా నిత్య దీపం చేయాలి అని అంటే కూడా నియమాలు, ఒక సమయం అనేది ఉండాలా గురుగారు? ఖచ్చితంగా ఈ ప్రశ్నకి ఆన్సరు చాలా రకాలుగా చెప్పచ్చు. ఓకే. ఇప్పుడు మనం భగవంతుని ఎందుకు పూజిస్తున్నాము? ఈ భగవంతుడు నా జీవితంలో టాప్ ప్రయారిటీగా, సెకండ్ ప్రయారిటీగా నేను అనుకున్నప్పుడు, టాప్ ప్రయారిటీ అయితే అదే సమయంలో చేస్తాం. నాకు భగవంతుని వదిలి ఉండలేను. అందుకే ఐ హ్యావ్ టు డూ పూజ అనుకోకూడదు. ఇంగ్లీష్లో ఐ వాంట్ టు డూ పూజ. రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఐ వాంట్ టు డూ పూజ అన్నప్పుడు మీరు చెప్పిన ఎప్పుడు పడితే ఎప్పుడు చేసుకోవాలనిపిస్తుంది. ఐ హ్యావ్ టు డూ పూజ అన్నప్పుడు ఈ సమయం వస్తుంది. సర్వకాల సర్వావస్థలందు జపించదగిందే నారాయణ మాత్రం శబ్దం అంటారు. అంటే ఏంటి? పూజకి యాక్చువల్గా సమయం లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. రాత్రి అర్ధరాత్రి అయినా సరే. నేను చాలాసార్లు 11:30కి మెలకు వచ్చేస్తే నాకేమీ తోచకపోతే పూజ గదిలోకి వెళ్ళుకొచ్చి అక్కడ పూజ చేసేవాడు. ఓకే. కానీ అంటారు కదా గురుగారు, భగవంతుడు కూడా నిద్రిస్తుంటాడు, తింటూ ఉంటాడు, వాళ్ళకంటూ ఒక సమయం ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు చేయొద్దని పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, అలా ఏమి ఉండదా గురుగారు? ఇలా చెప్పేవాళ్ళు. ఇంకోటి చెప్తాను, నేను ఒప్పుకుంటాను. మీరు చెప్పింది నేను నా పరిధి నుండి బయటకు వచ్చి, భగవంతుడు కూడా మనలాగా సుష్టుగా భోజనం చేసి మొదలు పెంచేసుకుని మధ్యాహ్నం పడుకుంటాడు, రాత్రి పడుకుంటాడు, అప్పుడు చేయకూడదు, ఒప్పుకుంటాను. మనం మాత్రం 3 పూటలు భోజనం చేస్తాం. భగవంతుడికి ఓన్లీ పూజలోనే నైవేద్యం ఎందుకు పెడతారు? ఆయనకి 3 పూటలు పెట్టచ్చుగా నైవేద్యం. 3 పూటలు చేయండి. నేను కొన్ని సమయాలు అంటే ఇది తప్పింది నాకు. ఆయన నిద్రపోతాడంటే ఆ పూజ చేయక్కలేదు, ఏదో రీజన్లో నేను తప్పించుకోవాలి పూజ. వెతుక్కుంటున్నాం. నేను స్నానం చేయలేదు, తప్పించుకో పూజ. నేను బట్టలు జీన్స్ ప్యాంట్ వేసుకున్నాను, తప్పించుకో పూజ. తప్పించుకోవడానికి చూసి వాళ్ళ ఆలోచన ఇది. నా దృష్టిలో సర్వకాల సర్వావస్థల యందు కాకపోతే ఒకటి ఉంది, మీరు ఎందుకు పూజ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక అవసరం కొద్దీ పూజ చేస్తున్నాను. కొన్ని ప్రయోగాలు ఉంటాయి, తంత్ర ప్రయోగాలు అని, లేదా వాంఛాకల్ప గణపతి. ఏదైనా కోరుకుంటే వాంఛాకల్ప గణపతి ఒక 50,000 సార్లు జపం చేస్తేనో, లేక 40 రోజుల పాటు పూజ చేస్తేనో మంచిది అంటారు. అది నేను అవసరం కొద్దీ చేస్తున్నాను, నాకు ఉద్యోగం లేదంటే. అప్పుడు ఏంటి, నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట ప్రదేశంలో చేస్తే మంచిది అంటారు. ఎందుకు? కంపారిజన్ తప్పు అనుకోండి, అలా చేయకూడదు, కానీ అర్థం అవడం కోసం చెప్తున్నాను. మీరు ఓ పక్షికి, ఓ కాక్కో, ఓ చిలక్కో ఆహారం వెయ్యాలి. ఓ ఇడ్లీ ముక్క తీసుకెళ్తారు. ఫస్ట్ రోజు మాత్రం కా 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 అనాలి. రెండో రోజు కొంచెం తగ్గించిన, మూడో రోజు నుండి దానికన్నా ముందే వస్తుంది. ఎందుకంటే ఆ టైంకే మీరు చేస్తారు కాబట్టి. అర్థమవుతుందా? ఈ ఎనర్జీ కూడా నేను ఒకే టైంలో చేస్తే పిలవగానే పలుకుతుంది. ఆ ఎనర్జీ ఈజీగా నాకు వశమవుతుంది. అందుచేత నేను ఒక కోరికతో నేను చేస్తున్నప్పుడు, ఇప్పుడు నేను మీ దగ్గర నాకు ఏదో పని కావాలి. మీరు స్వాతిముత్యం సినిమా చూసారా? ఆ కమల్ హాసన్ గొడుగు పట్టుకుని ఉద్యోగం 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 అంటారు. ఎప్పుడు పడితే అప్పుడు చేస్తూ ఉంటాడు. అంటే అవసరం కొద్దీ. అలా కాకుండా ఒక అవసరం కొద్దీ నేను చేస్తున్నప్పుడు నియమంగా 6 గంటలు అంటే 6 గంటలకు పూజ చేస్తూనే ఉండాలి పొద్దున్నే. అదే సమయంలో చేస్తే మంచిది. మామూలుగా నేను ఉపాసన చేసుకుంటున్నప్పుడు ఇందాక చెప్పినట్లు టాప్ ప్రయారిటీ ఏమిటి అని నేను అనుకుంటే, నాకు భగవంతుడే టాప్ ప్రయారిటీ. అంటే ఒకవేళ నాకు ఇంట్లో పనులు ఉన్నాయి, చాలా బిజీ అన్నీ అంటుంటారు. బిజీ ఏమిటి? అసలు నేను పేపరు పెన్ ఇచ్చి పొద్దున్న లేచిన దగ్గర రాత్రి పడుకునే దాకా ఏం చేసారో రాయమంటాను. గంటకి రాసి అనవసరమైంది కొట్టేయమంటే 4 గంటలు ఉంటాయి, మీకు నాకు అందరికీ కూడా. ఖాళీగా బ్రౌజ్ చేస్తూ ఛానల్, వాట్సాప్ మెసేజ్లు, ఇవన్నీ వేస్టే.
సో ఆ రకంగా చూస్తే 4 గంటలు వేరు. అప్పుడు నేనేం చేయాలి, నిర్దిష్ట సమయంలో పొద్దున్నే లేచి సంసారంలో పడడానికి ముందే 4:30కి పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సో మీ ప్రశ్నలోనే ఉంది, పూజ అన్నది ఒకే సమయంలో చేస్తే చాలా మంచిదే. అవును గురువుగారు. ఎప్పుడు పడితే అప్పుడు నాకు వీలున్నప్పుడు అన్నది అంత మంచిది కాదు. కాకపోతే పరిస్థితుల ప్రభావం వల్ల ఒకే సమయంలో నేను చేయకపోయినా మీరు వంట చేస్తూ ఉంటే కలుపుతూ ఓం నమో భగవతే వాసుదేవాయ, అది పూజ కదా. అవును. మీటింగ్కి మధ్య నుండి ఐం హ్రీం క్లీం చాముండాయ జపం చేయండి, పూజ కాదా. అలాగ నేను ఎప్పుడు నాకు అవకాశం దొరుకుతుందో అప్పుడు నేను భగవన్నామని చెప్పగలిగితే ఈ ప్రశ్న ఉదయించదు. నేనేం చేస్తున్నాను, పూజ గదిలో కూర్చుని ఇలా అన్నదే నేను పూజ అనుకుంటున్నాను. కానీ శాస్త్రం అలా చెప్పదు. నువ్వు చేసే ప్రతి పని పూజే, ప్రతి వాక్కు మంత్రమే అంటుంది. అకారాది క్షకారాంత మాతృకా వర్ణోపుని వైఖరీ వాక్ స్వరూపాయే నమః అంటారు. ఆ నుండి క్ష వరకు ఏక్షంబులుగా మంత్రమే ఉంటుంది. ఇంక పూజ ఏంటండి. నేను సెపరేట్ చేశాను. నా ప్రాబ్లం వల్ల ఏంటంటే భగవంతునే సెపరేట్ చేశాను. ఆయనకు రూము, ఆ రూమ్లో జైలర్ లాగా అప్పుడప్పుడు పొద్దున్నే వెళ్తాను, తలుపు తెరుస్తాను, ఓ తిండి పెడేస్తాను, బయటకు వచ్చేస్తాను. ఇది మానుకొని నాకు ఎప్పుడు వీరున్నా సరే, ఏ పనిలో ఉన్నా సరే భగవన్నామని చెప్పుకోగలిగినప్పుడు ఈ సమయంలో చేసేదే పూజ అన్నది నాకు అలా రాదు. ఏ సమయంలో నువ్వు ఏ పని చేస్తున్నా కూడా అది పూజ కిందే భావించడం ఉత్తమం. 2, అవసరం ఉన్నప్పుడు నాకు ఏదో ఒక కామ్యం కోసం చేస్తుంటే అదే సమయంలో అదే ప్రదేశంలో చేయడం ఉత్తమం. అంతేకాని ఎప్పుడు పడితే అప్పుడు నాకు తోచడం లే, ఖాళీ ఉంది కదా పూజ చేద్దాం అనుకోవడం కానీ, బోల్డ్ పనులు ఉన్నాయని వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ అది కబుర్లు అయిపోయి పూజ చేయడం కానీ, ఇది చాలా తప్పు. అంటే ఏంటి, నాకు ఈవిడ లాస్ట్ ప్రయారిటీ, నిర్లక్ష్యం. మిమ్మల్ని మా ఇంటికి పిలుస్తాను, కుర్చీలో కూర్చోబెడతాను, నా బాడికి నేనేదో సోది చెప్పుకుంటూ అన్నీ చేస్తాను, మీకు ఎలా ఉంటుంది? ఇబ్బందిగా ఉంటుంది. ఆ పూజ గదిలో అమ్మవారు కూడా అలాగే ఉంటుంది, సరైన టైంలో లేకపోతే. అంచేత ఇది కస్టమైజ్డ్ ఆన్సర్ నేను ఇవ్వలేను. ఎవరి స్థితులకి పరిస్థితుల ప్రభావంగా వాళ్ళు అనుగుణం చేసుకుని నేను నిత్యం చేసేటటువంటి కర్మల్లోనే అమ్మవారిని నేను మిళితం చేసుకోగలిగితే నా ప్రతి కర్మ కూడా పూజ కిందే ఉంటుంది. ఓకే గురుగారు, పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా పువ్వులు ఉంటేనే పూజ చేయాలా, పువ్వులు లేకుండా చేసే పూజకి ఫలితం ఉండదా, ఖచ్చితంగా నిత్య దీపారాధన చేసేవాళ్ళు నైవేద్యం అనేది నివేదన చేయాలా ప్రతిరోజు, ఇలాంటి సందేహాలు కూడా ఉంటాయి కదా గురుగారు, వాటి గురించి. ఇది వీటినన్నింటినీ ఉపాధులు అంటారు. లలితా సహస్రనామం మీకు అలవాటు ఉందో లేదో కానీ సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత అంటుంది. ఈ ఉపాధుల నుండి బయటపడి అతీతమైన స్థితిలోనే ఆవిడ ఉంటుంది, ఆవిడ దొరుకుతుంది అని. పరశురామ కల్పసూత్రం అని ఒకటి ఉంది, అథారిటీ మనకి శ్రీ విద్యకి. అంటే వాళ్ళు రాసిన వ్యాఖ్యానాలు నేను చెప్పను, వాళ్ళ ఓన్ కమెంట్ చేస్తుంటారు. ఇది శాస్త్ర ప్రమాణమైన గ్రంథం. దాంట్లో మీరు అడిగిన క్వశ్చన్లన్నిటికీ సమాధానం వస్తుంది. లం ప్రతిజ్ఞాత్మనే సత్సంగం గంధం కల్ప్యావనమ. గంధం రాయడం కాదురా. ఎలా ఉన్నారు విజిత గారు అంటే బాగున్నానండి అనకుండా అమ్మ దైవలో బ్రహ్మాండంగా ఉన్నాను. అమ్మ బ్రహ్మ 2 పదాలు వచ్చేసాయి. నువ్వు ఎవరితో మాట్లాడినా సరే భగవంతుని నామం చెప్పుకుంటే అది గంధం. అంతేగాని ఇలా తీసుకుని గోడికాయలాగా ఇలా విసరడం చేస్తాం కదా మనం. ఇలా తీసి ఇలాగా ఎవరు నేర్పించారండి అవన్నీ? నువ్వు తప్పేనా? మన ముఖం మీద ఇలా విసిరితే మనకి చికాకు రాదు అని చేత అది గంధం కాదు. నెక్స్ట్ వస్తుంది మీరు అడిగిన పుష్పాలు. నేను ఎక్కడికున్నో పుష్పాలు కోసుకుని వస్తున్నాం. ఆ పుష్పం కోసేటప్పుడు కూడా మంత్రం చెప్పాం. పరా 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 ఎవరిని తెచ్చుకుంటూ చేస్తూ ఆ పుష్పంలో మీరు ఇందాక ఒకసారి క్వశ్చన్ అడిగారు, వాళ్ళ వస్తువులు వాడచ్చా వీళ్ళ వస్తువులు వాడచ్చా అని. మరి మీరు కోస్తున్నప్పుడు ఎవరిని గురించో తిట్టుకుంటూ ఉంటే మరి ఆ ఎనర్జీ కూడా దీంట్లోకి వెళ్తుందిగా. వాటిని మరి పూజ ఎలా చేస్తారు? పుష్ప విలాపం అని చెప్పి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జ్ఞానం ఉంది, మీరు విన్నారో లేదో. అప్పుడు ఆ పుష్పం కోసేటప్పుడు కూడా చెట్టు నుండి విడదీస్తున్నానని చెప్పి ఒక మంత్రం చెప్పుకుంటూ తల్లి నా పూజ కోసం నేను ఏదో తీసేస్తున్నాను క్షమించు అనుకుంటూ ఆ భావనతో చేస్తే కోసేటప్పుడు కూడా పూజ అవుతుంది. అప్పుడు అలాంటి పుష్పాలు మనం వాడాలి. కానీ
పరశురామ కల్పసూత్రంలో ఇంద్రియ నిగ్రహం పుష్పం కల్పయానమః. కావాల్సిందేమిటి? ఈ పుష్పాన్ని ఇలా పట్టుకున్నప్పుడు అమ్మ ఈ పుష్పంలాగా నాకు విశాలమైన హృదయం ఉండాలి. ఎంత పెద్ద పుష్పం పెట్టడం తామర పూలని, ఇక్కడేమో నేరో మైండెడ్, పని మనిషి చూస్తుందేమో అని తలుపేసేయడం, నా దేవుడు మైలపడిపోతాడని. వీడు ఎంత పెద్ద పుష్పం పెడితే ఏం లాభం? ఇది విశాల హృదయం కాదు. అందుకే మొగ్గలు పూజ చేయకూడదు అంటాడు. ఇది నేరో మైండ్. నా మైండ్ని గుర్తు చేయిస్తుందమ్మా అది. అది కావాలి ముందు. అది ఉన్నప్పుడు ఈ పుష్పాలు ఉన్నా లేకపోయినా అక్కర్లేదు. నేను యూకే వెళ్ళాను, మా అమ్మాయి ఇంట్లో ఉన్నాను. అక్కడ పుష్పం కొనాలంటే, ఇంత బొకే కొనాలంటే దగ్గర మన రూపాయల్లో చూస్తే 600 రూపాయలు. నేను రోజుకి 600 రూపాయలు పెట్టి పూజ చేసిన వల్ల బాధ వేస్తూ ఉంటుంది. ఎవరి మైండ్ కంట్రోల్ చేసుకోలేం కదా. అని చెప్పి ఏం చేశారు, అక్షతలు తీసుకున్నాం. ఈజీ, అక్షతలు పూజ చేస్తూ. కానీ ఇక్కడ దొరుకుతాయి, పూజ చేయండి. కానీ అది కాదు నాకు ముఖ్యం. ఇంద్రియనిగ్రహం పుష్పం కల్ప్యానం, అరిషద్వర్గ విసర్జనం ధూపం కల్ప్యానమ. నేనేం చేయాలి? అగరత్తు వెలిగించినప్పుడు ఇలా వెలిగిస్తూ, అమ్మా దీనికి ఉన్న నల్ల కలరో ఎర్ర కలరో ఉంటుంది కదా, అలాగ నాలో మలినాలు ఉన్నాయి. కోపము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, ఇవన్నీ కూడా నీ జ్ఞానం అనేటువంటి అగ్నిలో దహించుకడుగాక. దాన్ని కాల్చి అదంతా మంచి గంధం వస్తుంది, అంటే మంచి క్యారెక్టర్. ఈ మలినాలని పోయి నాలో మంచి క్యారెక్టర్ వచ్చేటట్టు అనుగ్రహించు అని ఆవిడికి ఇలాగే పట్టుకుని ఇలా చూపిస్తాం. ఇలా తిప్పకూడదు. మనకి ఇంకా అక్కడ మిస్నోమర్ డైలీ యూస్కి అయితే చాలా చీప్గా దొరికి అగరబత్తులు పెద్ద కట్ట కొనుక్కుంటాం, ఘాటుగా ఉంటుంది, పేర్లు అనవసరం. పండగకైతే సైకిల్ బ్రాండ్ అగరబత్తి. ఇది మనలో ఉన్న రాంగ్ థింకింగ్. అగరత్తు అంటే ఇది అర్థం. ఇవన్నీ వదిలేయండి, అసలు నైవేద్యానికి వద్దాం. వం అమృత తత్వాత్మనే శివశక్తి సామరస్యం నైవేద్యం కల్ప్యానమం. భార్య భర్త కొట్టుకోకుండా ఉంటే అది నైవేద్యం. ఇది కష్టం కాబట్టి పులిహార బూర్లు పెట్టే, తింటే తిను పోతే పో, తింటే తిను పోతే, ఇదే కదా ముద్ర. నాకు అంతే అంతే తినిపించు. అది కూడా తిండే తిను పోతే పో, తిండే తిను పోతే తినిపించ, లేదా ముద్రలు చూపించండి. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. నేను అటు తినిపించను, ఇటు ముద్రలు చూపించను. పోనీ భక్తిగానే ఇలా అంటానా లేదా? ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వస్తున్నా. ఈ మధ్యలో ఒకటి అక్కడ కూర్చున్న దేవతకి, ఒరే నువ్వు వెళ్ళి అతనికి నాకు దాదా నీ తిండి అక్కర్లేదు అంటుంది. మాటలతో చెప్పే పని అయితే తరివేసేవారు అమ్మవారు కూడా. అంచేత అసలు చేయాల్సింది ఏంటంటే భార్యాభర్తలు కొట్టుకోకుండా ఉంటే, మనం ఎలా అయితే మన కొడుకు కోడలు కొట్టుకోకుండా ఆనందపడతామో, ఆ జగన్మాత కూడా ఈ కొడుకు, ఈ కోడలు, ఈ కూతురు, ఈ అల్లుడు కొట్టుకోకుండా ఉంటే ఆనందంగా ఉంటుంది. ఇది తల్లి పూజకు కావాల్సినవి. అవి ముందు నేర్చుకుని తర్వాత మనం ఇవి చేస్తూ దాన్ని గుర్తు తెచ్చుకుంటే జీవితాలు చాలా బాగుపడతాయి. చాలా కష్టమే గురుగారు ఇవన్నీ జరగాలంటే ఇప్పుడున్న రోజుల్లో. అంతే కదా గురుగారు? కష్టమే, ప్రయత్నించాలి. ఇప్పుడు మీ అబ్బాయి 12వ ఎక్కం ఉపచెప్పుంటే చాలా కష్టం అమ్మా అంటే మీరేమంటే, కష్టపడడం కష్టమేంటి, ప్రయత్నించు అంటాం. అదే నేను మీకు చెప్తున్నాను, కష్టమేంటి, ప్రయత్నించండి. ప్రయత్నిస్తాం గురుగారు. ధన్యవాదాలు గురుగారు.